గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. దొంగతనం చేసే కేటుగాళ్ళు ఎంతలా అప్డేట్ అయిపోయారంటే పట్ట పగలే సినీ పక్కీలో అంటే సినిమాల్లో ఎలా జరుగుతుందో అలానే దొంగతనం చేయడానికి స్కెచ్ వేసి 800 గ్రాముల బంగారాన్ని తీసుకొని ఏమీ తెలియనట్లుగా ఉడాయించేశారు. ఇదంతా కూడా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గ ప్రెమిసెస్ లో జరిగినటువంటి భారీ దొంగతనం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో నిన్న ఏదైతే సోమవారం మధ్యాహ్నం షాప్ యజమాని అయినటువంటి రామకృష్ణ శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ సంబంధించి షాప్ లో కూర్చున్నారు. సో గుమస్తాని అకౌంట్స్ బుక్స్ తీసుకురండి, ఒకసారి చెక్ చేయాలి అని గుమస్తాకి ఆర్డర్ చేశారు. గుమస్తా కూడా ఆ బుక్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. అంతలోనే ఒక కారులో నలుగురు, అదే విధంగా 2 బైకుల మీద 8 మంది వచ్చి, మేము పోలీసులమి, జిఎస్టికి సంబంధించిన వివరాలు మాకు కావాలి, విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు అంటూ తమ చేతిలో ఉన్న బేడీల్ని ఎవరైతే శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ యజమాని రామకృష్ణ ఉన్నారో ఆయన చేతులకి బంధించి కదలకుండా అక్కడ ఉంచేశారు. ఇదేంటి మీరు పోలీస్ అధికారులు అంటున్నారు కదా, నన్ను ఎందుకు బంధించాలని అడిగితే, ఎక్కువ మాట్లాడావా గంతో కాల్ చేస్తామంటూ కూడా బొమ్మ తుపాకీని ఆయన నెత్తి మీద పెట్టి కదలకుండా అలాగా ఒక 2 కాపు కాశారు. సో అంతకుముందే వాళ్ళ మిసెస్ కూడా వస్తే తన హస్బెండ్ కి టీ తీసుకురావడానికి వస్తే, అమ్మ ఇక్కడ విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి, ఎంక్వైరీస్ అని అవుతున్నాయి, మీరు ఇటువైపు రాకూడదంటూ మరో 2 పంపించేశారు. సో నా హస్బెండ్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తారు కదా, సో లెక్కలకి సంబంధించి అధికారులు వచ్చినప్పుడు నిజమే మేము కూడా చాలా సినిమాల్లో చూసాము, చాలా దగ్గర విన్నాము, మేము కూడా కామ్గా ఇంట్లోకి వెళ్ళిపోవాలని ఆమె కూడా వెళ్ళిపోయింది. అయితే చేతిలో ఉన్న బొమ్మ తుపాకీ తీసి తన తల మీద గురి పెట్టేసరికి అప్పుడు అర్థమైంది వచ్చిన వారు నిజమైన పోలీసులు కాదు. అంటే మనం ఒక మూవీలో చూసుంటాము, హీరో సూర్య, అదే విధంగా రమ్యకృష్ణ, హీరోయిన్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో చేసినటువంటి గ్యాంగ్ మూవీ తరహాలో ఎలా అయితే ఒక ఆఫీసర్స్ లెవెల్లో కార్లు వేసుకొచ్చి ధూమ్ ధామ్ చేసి అక్కడంతా కూడా ఏసీ రైడ్స్ అంటూ ఒక సినీ ఫక్కీలో ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి వారు దోచుకోవాల్సిందంతా దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగింది మోసం అని ఎవరైతే బాధితులు అప్పుడు లబోదిబోం అంటున్నారో అలానే సేమ్ అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా జరిగింది. సో 800 గ్రాముల బంగారాన్ని బ్యాగ్ లో అంతా కూడా కూరేసుకొని, అక్కడ వెండి ఉంటే వెండిని కూడా పక్కన పడేశారు కనీసం పట్టించుకోకుండా. అక్కడ ఉన్న సిబ్బందిని అందరూ కూడా ఎవరైనా మాట్లాడితే మిమ్మల్ని కూడా చంపేస్తామంటూ బెదిరించి, ఎవరైతే ఆ కార్లో వచ్చిన నలుగురు, అదే విధంగా బళ్ళు మీద వచ్చిన మరో నలుగురు, వాళ్ళు కూడా టిప్ టాప్ గా పోలీసులమంటూ పోలీస్ డ్రెస్ లో చక్కగా కాకి ప్యాంట్ వేసుకొని పోలీస్ స్టిక్కర్ ఉన్న ఒక టీ షర్ట్ వేసుకొని వచ్చి అక్కడ ధూమ్ ధామ్ చేసేసి బంగారాన్ని పట్టుకొని ఎలా వచ్చారో అదే దారిన తెలివిగా చెరో పక్క సర్దేసుకొని వెళ్ళిపోయారు. సో ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా అవాక్కై మేల్కొని చేతికున్న బేడీలతోటే బయటకు వచ్చి రామకృష్ణ ఆర్తనాదాలు పెట్టారు. దొంగలు బంగారాన్ని దోచేసుకున్నారు బాబోయ్ అంటూ కూడా లబోదిబోమన్నారు. సో వెంటనే కాశీబుగ్గ పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా ఎప్పటి నుండో కూడా ప్లాన్ చేసుకొని తెలివిగా చేసిన సినీ ఫక్కీలో దొంగతనం అని కూడా నిర్ధారించారు. చాలా రోజులుగా మాటు వేసి ఎటువైపు నుండి వచ్చి ఎటువైపు నుండి ఎస్కేప్ అవ్వాలి, ఏ దారి నుండి వస్తే ఏ సందు అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ కూడా చిన్న తడబాటు లేకుండా వారు రావడం అన్ని కూడా సీసీటీవీ కెమెరాలో అయితే మాత్రం రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులు ఇదంతా కూడా బాగా తెలిసిన వాళ్ళు చేసిన నిర్వాకమే, బయట వాళ్ళైతే కాదు. అయితే ఎప్పటి నుండో కూడా గమనించి ఈయన అమాయకత్వాన్ని, ఈ మూలన షాప్ ఉంది కాబట్టి ఎక్కువ రద్దీ కూడా ఉండదు, ఈజీగా వెళ్ళి పని కానిచ్చేసేయచ్చు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చేలోపు చాలా టైం ఉంటుంది కాబట్టి షాప్ నుండి బయటకు వచ్చేలోపు మనం అప్పట్లోగే డిస్పాచ్ అయిపోవచ్చు అనే ఆలోచనతోటే ఈ భారీ దొంగతనానికి స్కెచ్ వేశారని పోలీసులు అయితే మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వెంటనే క్లూస్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అసలు ఎంతమంది నిందితులు వచ్చారు, మాస్కులు పెట్టుకున్నది ఎంతమంది, నార్మల్ గా వ్యవహరించింది ఎంతమంది, అసలు బొమ్మ తుపాకీని ఎవరు పట్టుకున్నారు, బేడీలు ఎవరు వేశారు, అనేక రకాల్లో కూడా విచారణ చేపట్టారు. అదే విధంగా అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, బేడీల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా క్లూస్ టీమ్స్ సేకరించారు. అయితే ఇప్పుడు జరిగిన దొంగతనం ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇన్నాళ్ళు రాత్రుల్లో లేదంటే డిజిటల్ అరెస్ట్ ద్వారానో ఎలానో బంగారాన్ని కానీ డబ్బులు కానీ దోచుకోవడానికి కేటుగాళ్ళు వివిధ రూపాల్లో వివిధ రకాలుగా కుట్రలు పన్నేవారు.
కానీ ఇప్పుడు స్టైల్‌గా పోలీసులమంటూ లేదంటే అధికారులమంటూ వచ్చేసి దర్జాగా వారి పని కానిచ్చిపోతున్నారు. అసలు ఇప్పుడు ఈ దొంగతనం జరిగిన తర్వాత రియల్ అధికారులెవరు? నిజంగా పోలీసు అధికారులెవరు? నిజంగా ఎవరొస్తున్నారు? ఎవరు యజమాని? ఎవరు దొంగతనంకొచ్చారు? ఏమీ తెలియని అయోమయ పరిస్థితులకు మారిపోయింది ఆ పలాస ప్రాంతం అంతా కూడా. సో, మరికొన్ని రోజుల్లోనే అసలు నిందితులు కూడా పట్టుకొని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు పోలీసులు కూడా తెలిపారు. అదేవిధంగా దొంగతనానికి వచ్చిన నిందితులు ఒడిస్సా వైపు కొంతమంది ప్రయాణించగా మరికొన్ని ఏరియాస్‌లో కూడా కొన్ని వెహికల్స్ వచ్చిన వారికి సంబంధించి 2 వెహికల్స్ కూడా వెళ్ళినట్టు గుర్తించారు. అయితే తెలిసిన వారు కాబట్టి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా క్లూస్ టీమ్స్ సేకరించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మరికొన్ని రోజుల్లోనే అసలు వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.